మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో భారీ వర్షం కురిసింది. దీంతో రైల్వే ప్రహారీ గోడ ఒక్కసారిగా కూలిపోయింది. మూడవ రైల్వే ట్రాక్ నిర్మాణ పనులు కొనసాగుతుండగా ఘటన చోటు చేసుకుంది. మరోవైపు రైల్వే క్వార్టర్స్ లోకి వరద నీరు చేరింది. ఇళ్లలోని సామగ్రి అంతా తడిసి ముద్దయింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో భారీ వర్షం కురిసింది. దీంతో రైల్వే ప్రహారీ గోడ ఒక్కసారిగా కూలిపోయింది. మూడవ రైల్వే ట్రాక్ నిర్మాణ పనులు కొనసాగుతుండగా ఘటన చోటు చేసుకుంది. మరోవైపు రైల్వే క్వార్టర్స్ లోకి వరద నీరు చేరుకుంది. దీంతో ఇళ్లలోని సామగ్రి అంతా తడిసి ముద్దయింది. అక్కడి నుంచి మరింత సమాచారాన్ని రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, చెప్పండి, అసలు ఏం జరిగింది? స్థానికంగా ఉన్న ప్రజలు ఏం చెప్తున్నారు? బెల్లంపల్లిలో ఇటీవల సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో అక్కడ రైల్వే మూడో ట్రాక్ కోసం ఏర్పాటు చేసినటువంటి పనులు కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యం. మరోవైపు ఒక కాంపౌండ్ వాల్ ఒక్కసారిగా కూలిపోవడంతో పక్కన ఉన్నటువంటి రైల్వే క్వార్టర్స్ లోకి వరద వచ్చింది. రైల్వే క్వార్టర్స్ లో ఉన్నటువంటి ఇళ్లలోకి నీళ్లు చేరడంతో ఇళ్లలో ఉన్నటువంటి సామాగ్రి కావచ్చు, వస్తువులు కావచ్చు, పూర్తిగా తడిసిముద్దైనటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి ధాన్యం కానీ, వంట రూమ్ లో ఉన్నటువంటి సామాగ్రి అంతా కూడా తడిచిపోవడంతో ఆందోళన పడ్డారు. దీంతో స్థానికంగా ఉన్నటువంటి ఇతర ఇళ్లలు కాలనీవాసులు వాళ్ళందరూ కూడా సహాయం తీసుకుని వాళ్ళని బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. సంఘటన స్థలానికి, వరద ప్రభావిత ప్రాంతానికి వాళ్ళందరూ కూడా స్థానికులందరూ కూడా సహాయం చేయడంతో వారికి కొంత సామాన్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. మరోవైపు బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్ కూడా అక్కడ ఉన్నటువంటి క్వార్టర్స్ ని పరిశీలించారు. ప్రస్తుతానికి నీరు ఇంకా ఇళ్లలో చేరి అలాగే ఉండడంతో వారిని వేరే ప్రాంతానికి అయితే తరలించే ఏర్పాట్లు చేశారు. నీళ్లు తొలగించి మళ్ళీ కాంపౌండ్ వాల్ సమీపంలో తాత్కాలిక వాల్ నిర్మించి నీళ్లు రాకుండా ఏర్పాట్లు చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ గోపాలకృష్ణ. మేము అదే రోజు ఇదే రాత్రి చదివింటే మొత్తం ఇలానే నిద్రలే చచ్చిపోయాడు వాళ్ళ. ఇలా బియ్యం కొంటే 60 రూపాయలు వస్తాను తినుకుంటా. వాళ్ళు ఉన్నది వాళ్ళు మోరి కట్టేస్తారు. ఎవరు? రైల్వే కాంట్రాక్ట్. మీరు అన్నకెందుకు పోతారమ్మా? ఇటు బయటికి రాదు.